అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుతున్నాడు. భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి 8 విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపుము. మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ. మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అర్జున, నాకన్న గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదియు ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గుర్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమయ్యున్నది. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. భూమి యందు సుగంధము, అగ్ని యందు తేజము, ఎల్లభూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము. దైవీహేషా గుణమయీ దైవీహేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. పార్థ, త్రిగుణాత్మకము దైవ సంబంధమగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యము. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోऽర్జున. ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు అను 4 విధములైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయించుతున్నారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతి. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణము నొందుతున్నాడు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎవడు అంత్యకాలమును నన్ను స్మరించుచూ శరీరమును వదలుచున్నాడు వాడు నన్నే చెందుచున్నాడు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేజ్యః
సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. అర్జున, ఎవడు అభ్యాసయోగముతో ఏకాగ్ర చిత్తమును దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించును అట్టివాడు ఆ పరమపురుషునే చెందుతున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు, అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారము కన్నా ఇతరుడు. అవ్యక్తోక్షరయుక్తః తమాహుః పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మ పదము శాశ్వతమైనది. పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే పరమపదము. శుక్లకృష్ణే గతి హ్యేతే జగతస్యాస్వతీమతే ఏకయాయాచనావృత్తిం అన్యయా వర్తతే పునః. జగత్తునందు శుక్లకృష్ణములనిడి రెండు మార్గములు నిత్యములుగానున్నవి. అందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము, రెండవ దాని వలన పునర్జన్మము కలుగుచున్నవి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అచ్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చార్యం. యోగి అయిన వాడు వేదాధ్యయనము వలన, యజ్ఞ తపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మపదవిని పొందగలడు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. పార్థ, ప్రళయకాలమున సకల ప్రాణులను నాయందు లీనమగుచున్నవి. మరల కల్పాదియందు సకల ప్రాణులను నేనే సృష్టించుతున్నాను. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల యందును నన్నే ధ్యానించుచుండును అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రియతాత్మనః. ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితముగా